బ్రేకింగ్ న్యూస్ చిలకలూరిపేట పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి విడుదల రజనిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. 2019లో సీఐగా ఉన్న సూర్యనారాయణతో పాటు రజని పీఏ అయిన నాగఫణీంద్ర, మరో పీఏ రామకృష్ణపై కేసు నమోదు చేశారు చిలకలూరిపేట అర్బన్ పోలీసులు. సిబిఎన్ ఆర్మీ ప్రెసిడెంట్ పిల్లి కోటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు చిలకలూరిపేట అర్బన్ పోలీసులు. అయితే తనను స్టేషన్లో కొడుతూ వీడియో కాల్ ద్వారా అప్పటి ఎమ్మెల్యే అయిన విడుదల రజనీకి ఆమె పీఏలకు చూపించారని ఆరోపణలతో ఈ కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసుపైన ఇప్పటి వరకు మాజీ మంత్రి విడుదల రజనీ గాని లేక ఆమె తరఫు లాయర్లు కానీ ఎవరూ స్పందించలేదు. చూడాలి మరి ఈ కేసు అనేది ఎటు వెళ్తుంది అనేది. చిలకలూరిపేట పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి విడుదల రజనీపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. 2019లో సీఐగా ఉన్న సూర్యనారాయణతో పాటు రజని పీఏ అయిన నాగఫణీంద్ర, మరో పీఏ రామకృష్ణపై కేసు నమోదు చేశారు చిలకలూరిపేట అర్బన్ పోలీసులు. సిబిఎన్ ఆర్మీ ప్రెసిడెంట్ పిల్లి కోటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు చిలకలూరిపేట అర్బన్ పోలీసులు. అయితే తనను స్టేషన్లో కొడుతూ వీడియో కాల్ ద్వారా అప్పటి ఎమ్మెల్యే అయిన విడుదల రజనీకి ఆమె పీఏలకు చూపించారంటూ ఆరోపణలతో ఈ కేసు అయితే నమోదైంది. అయితే ఈ కేసుపైన ఇప్పటి వరకు మాజీ మంత్రి విడుదల రజనీ గాని ఆమె తరఫున లాయర్లు కానీ ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. మరి ఈ కేసు అనేది ఎటువైపు మలుపు తిరుగుతుందనేది వేచి చూడాలి. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, మాజీ మంత్రి విడుదల రజనీపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేఖ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది కూడా విడుదల రజనీకి సంబంధించినటువంటి గతంలో జరిగినటువంటి అంశాలకు సంబంధించి ఫిర్యాదులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పిల్లి కోటి అనేటటువంటి వ్యక్తి ఐటీడీపీలో గతంలో పనిచేస్తున్నటువంటి సమయంలో సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కానీ టీడీపీకి సంబంధించి పాజిటివ్ గా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నటువంటి సమయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పైన వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారంటూ కూడా చిలకలూరుపేట అర్బన్ పోలీస్ స్టేషన్ కి పిలిపించి ఆయన్ని వ్యక్తిగతంగా దూషించడంతో పాటు తనను చిత్రహింసలు పెట్టారంటూ కూడా పిల్లి కోటి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పిఏ సూర్యనారాయణ తనను కొడుతున్నటువంటి దృశ్యాలను అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజనీకి వీడియో కాల్ ద్వారా చూపించారని, విడుదల రజనీ చెప్పినటువంటి అనేక సూచనలు కూడా పాటిస్తూ తనను చిత్రహింసలు పెట్టాడంటూ కూడా పిల్లికోటి అనేక సార్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా కూడా ఎవరు పట్టించుకోలేదనే విధంగా చెప్తున్నారు. దీనిపైన హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు గత 2 రోజుల క్రితం డైరెక్షన్స్ పల్నాడు జిల్లా పోలీసులకు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పల్నాడు జిల్లా పోలీసులు విడుదల రజనీ పైన పలు సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. విడుదల రజనీతో పాటు పిఏ సూర్యనారాయణ, అదేవిధంగా విడుదల రజనీకి పిఏలుగా పనిచేసినటువంటి ఫణీంద్ర, రామకృష్ణపై మొత్తం 4 పైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఇందులో అట్రాసిటీ కేసుతో పాటు 304, 506 రెడ్ విత్ 34 ఐపీసీ, 313, 331R, 318, 312 కింద సెక్షన్ల కింద కూడా కేసులు అయితే నమోదైనట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా సెక్షన్లన్నీ కూడా వేధింపులకు గురి చేయటం, అదేవిధంగా కులానికి సంబంధించినటువంటి అంశాల్లో కించపరచడం, ఇవన్నీ కూడా ఈ కేసుల్లో ఉంటాయనే విధంగా కూడా పోలీసు వర్గాలు చెప్తున్నారు. విడుదల రజనీకి సంబంధించి ఈ మధ్య కాలంలో అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికీ మొట్టమొదటిసారిగా ఒక కేసుకు సంబంధించినటువంటి అంశంలో మాజీ మంత్రి విడుదల రజనీ పైన అయితే ప్రస్తుతం చిలకలూరుపేట పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీనిపైన పిల్లి కోటి కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తనకు న్యాయం జరుగుతుందనే విధంగా కూడా నమ్మకం ఉంది. హైకోర్టును ఆశ్రయించిన తర్వాత కంపల్సరీగా న్యాయం జరుగుతుంది అనుకున్నాను. ప్రస్తుతం విడుదల రజనీ పైన కేసు నమోదు చేయడం చాలా ఆనందంగా ఉందనే విధంగా కూడా ఆయన అయితే బిగ్ టీవీతో చెప్పడం జరిగింది. రేఖ, రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.